చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చికెన్ని చాలామంది చాలా రకాలుగా చాలా వెరైటీస్లో చేసుకుంటుంటారు. ఈ పెప్పర్ చికెన్ని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కనుక మీరు చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ పెప్పర్ చికెన్ని ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని చిక్కటి పెరుగుని 1/2 కప్ తీసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే ఆ మసాలా అన్నీ ముక్కలకు బట్టి బాగా పడుతుంది. 10 మినిట్స్ అలాగే నానబెట్టుకోవాలి. 2 ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకొని బాగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగనియాలి. ఆనియన్ వేగకపోతే చికెన్ అంత టేస్ట్ ఉండదు. ఆ గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత 10 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని అందులో వేసేయాలి. చికెను వేసిన తర్వాత బాగా కలిదిప్పుకొని ప్లేట్ మూసేసేయాలి. ఒక చుక్క కూడా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఆ చికెన్లో వచ్చే వాటరే దానికి సరిపోతాయి. ప్లేట్ మూసిన తర్వాత చికెన్ కావలసిన సీక్రెట్ అయిన మసాలాని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో సోంపు, మిరియాలే అండి హైలైట్. మన టేస్ట్ రావడానికి కానీ ఫ్లేవర్ రావడానికి కానీ అవేనండి. సోంపు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత క్వాంటిటీనే మిరియాలు కూడా తీసుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ని చికెన్లో వేసుకొని బాగా కలిదిప్పుకున్న తర్వాత గుప్పెడంతా పచ్చికరివేపాకును వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. అసలు ప్లేట్ ముయ్యకూడదు. కరివేపాకు వేసిన తర్వాత ఆయిల్ అంతా విడిపోయి చక్కటి గ్రేవీ వస్తుంది. మనం పెప్పర్ చికెన్ తయారైపోయింది.